కలిసి వచ్చినా ఇంకా ఉన్నాయి అన్నీ చూడలేం కదా. జ్ఞాపకాలు మంచిగా చెడ్డమైనా మంచిగా ఉంటాయి పరిస్థితులు. ఇంకా బాగుంటే బాగా చేస్తారు. రండి ప్రోగ్రాంలో ఎప్పుడే కాకుండా పూర్తి ఓకే. పంపిణీ అందరూ బాగున్నారా మంతనే అవునా చేంజ్ చేస్తాం. లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వర్ధిల్లాలి యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై లోకేష్, జై లోకేష్, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీరణ గారి నాయకత్వం, శ్రీరణ గారి నాయకత్వం, శ్రీరణ నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారికి. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. లోకేష్ బాబు గారికి, లోకేష్ బాబు గారికి. మీరు ఉంటారు అడ్డా అని నేను పైకి హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, దించుకున్నా అంతే సేమ్ ఇదే అన్నా అన్నా నాకు బ్యాక్ కళ్యాణ్ దీక్ష సైడ్కి రా.
బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై లోకేష్, 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 జై లోకేష్. సునీల్ శివ, డాక్టర్ శివ, ఎక్కడ? సైడ్ వాటర్ మ్యాట్ చెప్తున్నా. సైడ్ సైడ్ ఇన్ఛార్జి పాసి సునీల్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి ప్రణీత్ యాదవ్ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు గూడూరు పార్టీ కార్యాలయం డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తెలుగు యువత మరియు ముఖ్య శ్రేణులు అందరూ పాల్గొని ఈరోజు భవిష్యత్ తరాల నాయకుడు మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఎంతో ఉద్దేశంగా ఉన్నారు. దానివల్ల ఎంతో బాగుందని తెలియజేస్తున్నాను. ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నారా లోకేష్ గారు ఈ సంవత్సరంలో 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన ఇట్లాంటి జన్మదినం మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై లోకేష్, జై చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజు తెలుగు యువత గారి రాష్ట్రంలో ఉండే యువత అందరికీ ఆశా జ్యోతిగా కనబడుతున్న మన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా గూడూరులో మన యువత అందరినీ గట్టిగా ప్రతి ఒక్కరిని ఏ టైం అయినా భుజం తట్టి నడిపిస్తున్న మన అన్న పాసం సునీల్ కుమార్ గారికి రాబోయే ఎలక్షన్లో అందరం యువత అంతా నడుం బిగించి ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ వేడుక జరగడం జరుగుతుంది. పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈసారి మనం అందరం కలిసికట్టుగా పాసం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరు పార్టీ ఆఫీసులో మా నాయకుడు పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జాతీయ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా అన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఆ పార్టీ ఆఫీసులో భారీ కేక్ కటింగ్ చేసుకొని అన్నకి శుభాకాంక్షలు జరగడం జరిగింది. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు గారు మా యువ దళపతి నారా లోకేష్ బాబు గారి జన్మదిన పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గం నందు పార్టీ కార్యాలయంలో మా అన్న లోకల్ లీడర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు భారీ కేక్ కటింగ్ చేసి యువత అందరూ జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. మా లోకేష్ బాబు గారు యువత అందరూ గుర్తుపెట్టుకోవాలా, యువగలం అని
యువత కోసమే ఈ రాష్ట్రంలో యువతకి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు ఈ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఈ ప్రభుత్వం. కనీసం ఖాళీ భర్తీలు కూడా చేయలేదు ఈ ప్రభుత్వంకి. మా యువత అన్యాయం అయిపోతుందని ఆలోచించి మా యువకులాన్ని నడిపించి 3,100 పైగా కిలోమీటర్లు నడిచి అతని సత్తా నిరూపించుకొని మాటలు విమర్శలు చేసే వాళ్ళకి నోరు మూయించి ఈ రోజున అతను పొలిటికల్ లీడర్, పొలిటికల్ లెజెండ్ గా ఈ రోజు లోకేష్ బాబు ఎదురయ్యారు. భవిష్యత్తులో ఆయన తిరుగులేని నాయకత్వంలో మేము నడుస్తాం, ఆయన వెంటే నడుస్తాం. ఇక్కడ మా లోకల్ లీడర్ పాసిం సునీల్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో యువతందరికీ ఉద్యోగ రూపకల్పన కూడా అన్న ద్వారా గతంలో కూడా అన్న జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్ మేళా పెట్టాడు. మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో 800 పైన ఉద్యోగాలు ఇప్పించాడు. అది చిత్తశుద్ధి సునీల్ అన్నకి యువత మీద ఉండే అభిప్రాయం అని నేను తెలుపుతున్నా. భవిష్యత్తులో యువత అందరూ సునీల్ అన్న వెంట నడవాలా. సునీల్ అన్న మేమందరం కలిసి లోకేష్ బాబు వెంటగా నడిపించి తెలుగుదేశం పార్టీ విజయం కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు సీఎం గా చేసుకుంటాం. భావితరాల్లో మా లోకేష్ బాబు కూడా ఆ శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై లోకేష్ అన్న, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్, జై సునీల్ అన్న. ఈరోజు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 40వ జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణ కార్యాలయం నందు భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ గా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్ర యువతకి పునాది భవిష్యత్తు కల్పించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అలాగే నారా లోకేష్ బాబు గారు యువగలం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఏదైతే ఈరోజు నారా లోకేష్ బాబు గారికి ప్రజలకి అండగా ఉంటానంటూ భరోసా ఇస్తూ కార్యకర్తలకు అభయహస్తం ఇస్తూ సాగిన యువగలం పాదయాత్ర నారా లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీకి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి నారా లోకేష్ బాబు గారిని ఒక భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దడాన్ని నిజంగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నారా లోకేష్ బాబు గారు 100 సంవత్సరాలు ఇంకా పైబడి జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం తరఫున అలాగే టీఎన్ఎస్ఎఫ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకేష్ బాబు గారి జన్మదిన ఘనంగా జరుగుతున్నాయి. కావున మరిన్ని పుట్టినరోజులు కూడా లోకేష్ బాబు గారు చేసుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించి జై లోకేష్. అందరికీ నమస్కారం. ఈరోజు లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా గూడూరు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. మా సునీల్ అన్న ఆధ్వర్యంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మన గవర్నమెంట్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కానీ మన ఒక యూత్ అందరికీ ఒక విజ్ఞప్తి, మన సునీల్ అన్న చెప్పినట్టు మొన్న మీటింగ్లో గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి ఇది గట్టిగా మన యూత్ అందరూ ఫేస్బుక్లో కానీ అందరూ షేర్ చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన గూడూరు తెలుగుదేశం ఆఫీసులో యువత ఆధ్వర్యంలో సునీల్ నాయకత్వంలో కేక్ కటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన యువగళం పాదయాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ చేసినట్టు పాదయాత్ర చేయలేదు. మన ఈసారి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాలి, ఈ ప్రభుత్వంలో ఈ రాక్షస పాలనలో అభివృద్ధి లేదు, బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో యువగణం పాదయాత్ర చేశారు. అలు పెరగకుండా ఎంతోమంది హేళన చేశారు. కానీ వాళ్ళని చెప్తూ కొట్టినట్టు పూర్తి సక్సెస్తో పాదయాత్రని పూర్తి చేశాడు. అంతేకాకుండా ఆయన మన ఒక యువగణం సంబంధించి నిరుద్యోగ వృత్తి అందరూ కూడా ఆయన ఆలోచనని
తెలుపుకుంటాము. అలాగే ఈసారి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా యువగణం సంబంధించి నిరుద్యోగులకి ఎంతో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నెల 3,000 నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పుస్తకాలు కొనే పరిస్థితి కూడా లేదు. అట్లాంటిది ఏదో పుస్తకాలు కొనుక్కోవడం కానీ ఏదైనా కోచింగ్ సెంటర్లో చేసుకోవడం కానీ చేసుకోవడానికి కూడా ఆయన మంచి ఆలోచన వచ్చింది. అందువల్ల దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాను. యువనాయకుడు, మాజీ మంత్రివర్యులు, జనహృదయ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ లోకేష్ బాబు గారి పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపు ఇదే సంవత్సరం రాబోయే సంవత్సరంలో మళ్ళీ మంత్రి గారి విధంగానే లోకేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలి. ఈ యొక్క సోషల్ మీడియా రానున్న 80 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన 40 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక గ్రామీణ వ్యవస్థలో ఏ విధంగా ఒక గ్రామ స్వరాజ్యం తెచ్చారో, ఈరోజు గ్రామ స్వరాజ్యం తెచ్చాము, గ్రామ సచివాలయాలు కడుతున్నాము, ఇవన్నీ అవాస్తవాలు. గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎప్పుడైతే ఒక చెక్ పవర్ ఇచ్చి పంచాయతీ నిధులు ఏర్పాటు చేసి ఆ పంచాయతీలో ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయగలిగిన రోజే మనకు ఈ వ్యవస్థ అనేది ఇదవుతుంది. కాబట్టి ఏంటంటే మన ఈ రానున్న 80 రోజుల్లో మన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ చేసిన మంచిని అందరికీ ప్రజలకు చేరేందుకు నేను ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్తని యాక్టివ్ అవ్వాలని కోరుచున్నాను. మాజీ ఎమ్మెల్యే కాశీ శ్రీనివాస్ కుమార్ గారికి లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 50 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అదేవిధంగా లోకేష్ గారిని మా అన్నగారైనటువంటి కాశీ శ్రీనివాస్ కుమార్ గారిని మళ్ళా మంత్రిగా చూసుకొని ఈ యొక్క జన్మదిన వేడుకలు రేపు సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాము తెలియజేసుకున్నాం. లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా గూడూరులో ఏర్పాటు చేసినటువంటి యువత నాయకులందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు మన భారతదేశంలోని నారా లోకేష్ అటువంటి నాయకుడు దేశానికే అవసరం. ఎందుకోసం చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టి సుమారు 41 సంవత్సరం అవుతుంటే వాళ్ళ తాత అయితే వాళ్ళ నాన్న అయితే వాళ్ళ తాతగారు ఒక 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అంటే సుమారు వాళ్ళు 22 ఏళ్ళు పరిపాలనలో ఉంటే లోకేష్ బాబు పైన ఇంత మద్దతు చూపించలేకపోయారు. ఎందుకోసం చెప్తున్నానంటే యువతకి సపోర్ట్ చేస్తూ యువత కోసమే తపన పడేటటువంటి నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి లోకేష్ గారు ఎటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మనం అంటుంటాం, వాళ్ళ నాన్నగారు 4 ఏళ్ళు సీఎంగా ఉంటే 5 ఏళ్ళు సీఎంగా ఉంటే సుమారు లక్షల కోట్లు దోచేశారు. అదే లోకేష్ బాబు గారు 22 సంవత్సరాలు తాత అయితే ఏమి వాళ్ళ నాన్న అయితే ఏమి ముఖ్యమంత్రిగా ఉంటే ఎటువంటి మద్దతు చూపించలేనటువంటి నాయకుడు. దేశానికి ఇటువంటి నాయకులు అవసరం. లోకేష్ బాబు గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని మన రాష్ట్రానికి మన రాష్ట్ర యువతకు ముందుండి మన రాష్ట్ర యువతని దేశంలోనే పేరుండేతో అంటూ మన రాష్ట్రానికి రానున్న కాలంలో ఒక టెక్నాలజీని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనకి తెలుపుతూ ఆయన ఈ రోజు నుంచి మేము ప్రతిజ్ఞ ఏంటంటే ఆయన సీఎం అయ్యే వరకు ఆయన వెనకాల ఉండి మేము ఇట్లా కష్టపడి ఆయన సీఎం చేసి ఆయన్ని సీఎంగా చూసుకోవడమే మా బాధ్యత. అన్న ఫోటోలో ఉండాలి లేక మొత్తంలో ఉండాలి. ఇంకే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ పంచాయతీలో అభివృద్ధి పనులు ఏం జరిగినా కానీ ఆ
సమయంలో ఉన్నటువంటి పంచాయతీ శాఖ మంత్రిగా నిధులు నిర్వహించినటువంటి నారా లోకేష్ బాబు గారి వల్లే ఇవన్నీ జరిగాయని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి అలాంటి నాయకుడు మరలా అధికారం వచ్చినప్పుడు ఆయన సమయాన్ని మనం ఉపయోగించగలిగితే పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని భావిస్తూ, అలాంటి నాయకుడు మా సునీల్ అన్నకి సపోర్ట్గా ఉండే నారా లోకేష్ బాబు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు 2 నెలలు జీవించి మనందరినీ ఆశీర్వదించాలని చెప్పి భావిస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నారా లోకేష్ బాబు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణ టీడీపీ కార్యాలయం నందు మన గౌరవ మాజీ శాసనసభ్యులు మన శాసనసభకి అభ్యర్థిగా పోటీ చేయబోయే అభ్యర్థి మన డాక్టర్ కాశీ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన యువ నాయకులు యువగలం సారథి తన యువగలం పాదయాత్ర ద్వారా యువతకి ఎంతో స్ఫూర్తిని అందించి మహిళలకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ నేనున్నాననే ధైర్యాన్ని నింపుతూ ఆయన యువగలం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు తాటుకు తగ్గ మనవడిగా అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని ఆయన బాటలో నడుస్తున్నటువంటి మా యువ నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు కూడా ఈ సంవత్సరంలో ఆయన్ని గొప్ప మెజార్టీతో మనం శాసనసభ్యులుగా ఈ సంవత్సరంలో ఈ పుట్టినరోజు వేడుకలు మరింత గొప్పగా చేసుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో మన ఇన్ఛార్జి వర్యులు 2024 శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా యువత ఆధ్వర్యంలో ఇక్కడ మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాము. యువగలం పాదయాత్రలో ఒక్కరితో మొదలయ్యి లక్షలాది మంది ప్రజలని ఆదరాభిమానాన్ని పొందిన లోకేష్ బాబు గారికి మన అందరి ఆశీస్సులు ఆయనకి ఉండాలని ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా ఆయన ముందు 3 ఏళ్ళు వద్దిల్లి ఆయువు మరి ఆరోగ్యంతో వద్దిల్లాలని కోరుకుంటూ అదేవిధంగా ఉన్నత శిఖరాలు ముందులో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువతకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండంగా పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువతకు అందరూ తెలియజేయడం అనగా రేపు రాబోయే రోజుల్లో భావితరాలకు భవిష్యత్తు దిశ నిర్దేశించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆయన అభివృద్ధి చేసినటువంటి సందర్భంగా తెలుపుకుంటూ ఈ రోజు మా నాయకులందరూ ఆధ్వర్యంలో డాక్టర్ పాసం సునీల్ కుమార్ మా నాయకత్వం ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు అందరికీ సంతోషంగా ఉందని తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నారు. ఈరోజు మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి 41వ జన్మదినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ముఖ్యంగా మా యువత పార్లమెంట్ కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారు, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు చరణ్ గారు,
అలాగే మా జిల్లా యువత కార్యదర్శి కళ్యాణ్ గారు, అలాగే సునీల్ గారు, అలం సాయి గారు, సందీప్ గారు, సుమన్ గారు, సునీల్ గారు, ఇంకా యువ నాయకులందరూ కూడా సద్దాం అరవింద్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మా పార్వతయ్య గారికి, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకులు, రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా యువతకి అందరికీ కూడా నా నమస్కారం. అలాగే మా వెంకటేష్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు యువత ఉత్సాహంగా మా ప్రణీత్ యాదవ్, చరణ్, కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ భారీ కేక్ కటింగ్ చేస్తున్నాము. చాలా సంతోషం. యువతకు చెప్పేది ఒకటే, నేను మీరందరూ కూడా నారా లోకేష్ బాబు పక్షాన్ని నిలబడండి. ఖచ్చితంగా నిరుద్యోగులకి మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు రేపు నారా లోకేష్ బాబు గారు యువతకి కల్పించబోతున్నారు. అట్లాగే ముఖ్యంగా మీ ఉద్యోగం వచ్చేంత వరకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మీకు ఇచ్చేదానికి లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. అది కూడా రేపు గవర్నమెంట్ ఇస్తే అమలవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే చాలా మంది యువ నాయకులు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ చెప్పేది ఒకటే, భవిష్యత్తు గ్యారంటీ విషయంలో చాలా స్లోగా ఉన్నారు. అది ఎందువల్ల అర్థం కావట్లే. దయచేసి మీరు యువకులు చేయాలా, పెద్దవాళ్ళన్నా పక్కన పెట్టుకుని మీరు వాళ్ళ సలహాలు తీసుకొని యువత మీ వార్డుల్లో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చురుగ్గా చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సోదరుడు అరుణ్ చెప్పినట్టు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మనం ఆల్రెడీ లోకేష్ బాబు గారి దగ్గర చెప్పాం. ఆయన ఓకే అన్నారు. బాబు గారి దగ్గర చెప్పాం, ఆయన కూడా సరే అన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇది మీ వాట్సాప్లో, యూట్యూబ్లో ట్రోల్ చేయవలసిందిగా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసి గూడూరు ప్రజల ఆకాంక్ష గూడూరుని నెల్లూరులో కలపడం అని చెప్పి యువకులంతా కూడా చేయాల్సిన అవసరం అని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యువ నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ బాబు పుట్టినరోజు అప్పుడే కాదు అన్ని కార్యక్రమాల్లో కూడా యువత ఈ విధంగా అమలు చేసి రావాలా. లోకేష్ బాబు గారి కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం. మిగిలిన పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా యువత రావాల్సిన అవసరం ఉందనైనా మీరు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిచయం చేసుకోండి దయచేసి. ఎందువల్లంటే మీకు మేము అండగా ఉంటాం. మీకు ఇబ్బందిగా మన నాన్ లోకల్ కాదు. మీకే అవసరం ఉన్నా మేము అందరం నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీకు పనిచేస్తాం. ఎంతవరకైనా సరే మేము మీ వెనకాల దానికి ఖచ్చితంగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎందువల్లంటే మీకు తెలుసు, గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మీ వయసు నుంచి కూడా రాజకీయాలకు వచ్చాను. నేను 90లో మున్సిపల్ చైర్మన్, అంతకుముందు కాలేజ్ చైర్మన్గా ఉన్నా నేను, కానీ మా చెంచురామయ్య కానీ మా కిరణ్ నాయకులు అందరూ కూడా. కాబట్టి మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరేమీ తగ్గాల్సిన అవసరం లే. ఇక 2 నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఖాళీ. వాడు గెలిచే సమస్య లేదు. గెలిచేది మనమే. తెలుగుదేశం పార్టీ దాదాపు 140 నుంచి 160 స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. మన లోకేష్ బాబు గారు ఎవరైతే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మన పార్టీ కార్యకర్తలు, నాయకులు వేధించారో, తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ తాట తీయడం ఖాయం అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు ఎప్పుడైనా సరే ఏ సమయమైనా సరే నెంబర్ తీసుకోండి, నాకు ఫోన్ చేయొచ్చు. అవసరం వస్తే అది నేరుగా ఇంటికైనా రావచ్చు అని చెప్పి ముఖ్యంగా యువతకి నేను తెలియజేస్తుంటే, ఏదో వచ్చేసాము, వాళ్ళు పిలిచారు, వాళ్ళు వచ్చేసాము అని చెప్పి మళ్ళీ మాతో సునీల్ కుమార్ అన్న మాట్లాడలేదు అనేటువంటి బాధ మీకు వద్దునైనా. ఎందువల్ల కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆఫీస్కి రండి. అట్లాగే ఎక్కడైనా బస్ స్టాండ్లో ఒక సెంటర్ పెట్టుకుని ఆ సెంటర్లో ఉంటే కూడా మంచిది. అది ప్రెస్లో చెప్పకూడదేమో. రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు కాబోయే రోజుల్లో, కాబట్టి ఆ నాయకత్వాన్ని పెంపొందించాలంటే మీరందరూ కూడా లోకేష్ బాబు గారికి తోడుకుండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మా యువ నాయకులు ఇచ్చినటువంటి కేకుని పెద్దలు కిరణ్ గారు, పులం శ్రీరణ గారు, చిత్రాల గారు పోసి మా ప్రణీత్ యాదవ్ గారి పెట్టవలసిందిగా కోరుతున్నాం.